హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కమ్మని కాకరకాయ కారం చేసేద్దామా? చాలా యమ్మీగా, చాలా టేస్టీగా అండ్ ఇది ఆకలి లేనప్పుడు గూడా ఆకలి కలిగించేంత టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్ చూస్తేనే వెంటనే అన్నం తినాలనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటుంది. నా స్టైల్‌లో కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కాకరకాయలన్నీ నీట్‌గా పైన కొంచెం అంటే నేను తీయను. మీరు తీస్తే పైన కొంచెం పీల్ తీసేసి రౌండ్‌గా కట్ చేసుకొని గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని చింతపండు వాటర్‌లో వేసి చక్కగా చింతపండు అంతా పిసికి ఆ వాటర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలలో పసుపు, ఉప్పు వేసి కడిగేసి ఆ పీసెస్‌ని చింతపండు వాటర్‌లో వేసేయాలి. అన్ని పీసెస్‌ని చింతపండు వాటర్‌లో వేసి ఒకసారి కలిపేసి ఈ చింతపండు వాటర్ కాకరకాయలని స్టవ్ పైన పెట్టేద్దాం. అవి ఉడుకుతా ఉంటాయన్నమాట. ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఉడికేప్పుడు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు కారం చేద్దామండి. కంప్లీట్ వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి అండ్ సాల్ట్, జీలకర్ర, కారం అంతే. అది దంచి పెట్టుకుందాము. ఇక్కడ కాకరకాయలు ఉడికిపోయాయి చూడండి, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ అంతా పోయే వరకు గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న వాటర్ తీసేసి కాకరకాయ పీసెస్ని సపరేట్ చేసేసుకుందాము. ఇందులో చింతపండు ఉందండి, చూసుకొని తీయండి. చింతపండు కూడా రావద్దు, ఓన్లీ కాకరకాయ పీసెస్ మాత్రమే. వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. తినని కాకరకాయ అంటే వద్దు అన్న పిల్లలు కూడా మమ్మీ కాకరకాయ చేయవా అని, కారం చేయవా అని అడుగుతారు. అంత బాగుంటుంది. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనము కాకరకాయ పీసెస్ వేసి కొంచెం కరివేపాకు వేసి వేయించుకొని కొంచెం వేగిన తర్వాత చూడండి ఇట్లా వేగాలి. వేగిన తర్వాత దంచిపెట్టుకున్న కారం కూడా దీంట్లో వేసి ఎక్కువసేపు ఉంచొద్దండి, ఘాటు వస్తుంది. 1 నిమిషం అట్లా వేయించేసుకొని తీసి నిమ్మకాయ పిండేసుకోవడం అంతే. కాకరకాయ కారం అయిపోయిందండి. చాలా యమ్మీగా, చాలా కమ్మగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి కాకరకాయ కారం.